అండి బ్లెండర్ గా ఒకటే మనం ఆలోచించుకోండి. అతను వెళ్ళేది ఒక పరామర్శకి. ఒక పరామర్శకి వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? నీ కార్యకర్త చనిపోయాడు, విగ్రహం పెట్టుకున్నావు. ఎందుకు చనిపోయాడో తెలియదు, బెట్టింగ్ లో చనిపోయాడో, ఏ విషయంలో చనిపోయాడో విగ్రహం పెట్టావు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్ళావు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళావు. పరామర్శించడానికి వెళ్ళినప్పుడు బల ప్రదర్శన దేనికి? బల ప్రదర్శన చేస్తూ 4 గంటలు 5 గంటలు నువ్వు హైవే మీద నెమ్మదిగా నీ జనాలందరితో వెళ్తానంటే ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది? అది ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు? ఈ రోజు మాట్లాడితే పోలీసులు భద్రత ఇవ్వలేకపోయారు, పోలీసులు అంతకు మించి మాకు పరిధి మించి దాటి ఈ రోజు భద్రత ఇచ్చాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలీదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా?